అమ్మ నీ పేరు చెప్పు. భారత్ గాయత్, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంతకుముందు మేడారం పోయినావా? పోయినా ఎన్నిసార్లు పోయినావు? 1 టైం, ఇది సెకండ్ టైం. ఇది ఏం మొక్కినావు అప్పుడు పోయినప్పుడు? ఇక స్టడీ మంచిగా ఉండాలి, హెల్త్ బాగుండాలి, పేరెంట్స్ బాగుండాలి అని. మంచిగా ఉందా మరి స్టడీ? ఓకేనా? ఇప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తున్నావా? ఎస్ ఇస్తున్నా. మీ ఇంట్లో నువ్వేనా ఇంకెవరన్నా? నేనే, మా ఇంట్లో. ఎప్పుడు పోతున్నారు మేడారం? రేపు ఈవినింగ్ వెళ్తున్నాం. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? 2-3 డేస్ అట్లా ఉండే మళ్ళీ వచ్చేస్తారు. అంటే మేడారం సమ్మక్క సారలమ్మ తల్లు అన్ని మంచి చేస్తారు అనుకుంటారా? అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేడారం పోతున్నారు? చిన్నప్పటి నుండి పోతుండ్రు మా అమ్మ వాళ్ళు. నేను ఒక 15 సంవత్సరాల కండు. ఏ ఊరు మీ అమ్మ వాళ్ళు? వరంగల్. వరంగల్. ఇప్పుడు ఎంతమంది పోతారు? ఎంతమంది నిలువెత్తు బంగారం ఇస్తాను? మా ఆయన నేను ఇద్దరం పోతున్నాము. నాదే నిలువెత్తు బంగారం. మీది నిలువెత్తు బంగారం మొక్కుందా? ఎన్ని రోజులు ఉంటారు మేడారంలో? 2 డేస్ ఉంటాం. 2 డేస్ ఉంటారు. జాతర టైంలో పోతారా? మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? అమ్మవారు మీకు ఏమైనా మంచి చేసిండ్రా? ఎత్తు బంగారం మ్యారేజ్ అయితే ఎత్తు బంగారం ఇస్తాను మొక్కిన అయింది. ఆ సందర్భంగా ఇప్పుడు అమ్మవార్లకు 2 ఎత్తులో బంగారం ఇస్తున్నా. 2 ఎత్తుల బంగారం ఇచ్చి మళ్ళీ కొత్త కోరికలు కొన్ని ఉంటాయి. మేము 20 సంవత్సరాలు అవుతుంది పోబట్టి. 20 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ కుటుంబం, మీ చుట్టాలు అందరూ, అంటే మీ ఎంతమందికి నిలువెత్తు బంగారం ఇస్తారు తల్లకు? ఎంతమంది అంటే మా ఇంట్లో పిల్లలకు ఇక మొక్కినప్పుడల్లా ఇస్తూనే ఉంటాం. ఎప్పటికి ఇస్తాం. పిల్లలకేనా? మీరు కూడా నిలువెత్తు ఇప్పుడు ఇస్తాం జాతరకి. ఎందుకు మరి 20 సంవత్సరాల నుంచి పోతారంటే అమ్మ తల్లులు సమ్మక్క సారలమ్మ మంచిగా అనిపించింది పోతున్నాం. మంచిగా అనిపించింది పోతున్నాం. అంటే జాతరకు ముందు పోతారా? జాతర రోజే జాతర రోజే పోతాం. జాతర రోజే. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 3 రోజులు. మంగళవారం పోతాం, బుధవారం వేస్తే శుక్రవారం రోజు వస్తాం. శుక్రవారం రోజు అమ్మవార్లు దర్శనం చేసుకొని సంవత్సరం నుంచి పోతారు మేడారం. ఈ సంవత్సరం ఫస్ట్గా చూస్తున్నాం. ఈ సంవత్సరం ఎంతమందికి ఇస్తారు నిలువెత్తు బంగారం? 150 మందికి ఇవ్వాలి. ఓ 50-60 మందికి ఇస్తాం. 56 మంది. ఈ సంవత్సరం ఫస్ట్ పోతారా? ఎప్పుడు పోతాను? రేపు శనివారం. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? 2 రోజులు. 2 రోజులు ఉండి వస్తారా? అంటే సమ్మక్క సారలమ్మ గురించి మీకు ఏమని తెలిసింది? మేము కొద్దిగా ఈ నొప్పుల గురించి